Hi friends, welcome back to our channel. I am Rashmi. మనం ప్రీవియస్ వీడియోస్లో గ్రూవీ గురించి తెలుసుకున్నాం, ఇన్స్టాలేషన్ తెలుసుకున్నాం, దాని యొక్క ప్యాకేజెస్ ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి, అసలు ప్యాకేజెస్ అంటే ఏంటో తెలుసుకున్నాము. ఈ వీడియోలో మనం గ్రూవీ కీవర్డ్స్ గురించి తెలుసుకుందాము. అంతకుముందు దానికంటే ముందు మీరు మా టెలిగ్రామ్ గ్రూప్లో అంటే మీకు ఈ గ్రూవీ మీద ఎలాంటి డౌట్స్ వచ్చినా మీకు ఏమైనా అడగాలి అనుకుంటే ఇక్కడ డిస్క్రిప్షన్లో మా టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి దానిలో జాయిన్ అవ్వండి. నెక్స్ట్ ఈ గ్రూవీ స్క్రిప్ట్ కావాల్సిన ఎలాంటి నోట్స్ అయినా డాక్యుమెంటేషన్ అయినా సరే ఈ వెబ్సైట్లో ఉంటుంది, దీన్ని మీరు క్లిక్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే ఈ లింక్ యూస్ చేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. అండ్ ఇది మై వాట్సాప్ నెంబర్. మీకు కోర్సెస్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు మా వాట్సాప్లో పింక్ చేయండి, మేము మీకు రిప్లై ఇస్తాము. ఈ లింక్స్ అన్నీ మీకు డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఓకే, మనం ఈరోజు చెప్పబోయే టాపిక్ వచ్చేసరికి కీవర్డ్స్ ఇన్ గ్రూవీ. ఓకే, కీవర్డ్స్ ఇన్ గ్రూవీ ఈజ్ లైక్ నథింగ్ బట్ జావాలో కీవర్డ్స్ లాగానే ఉంది. ఇది జావా యొక్క మనకి జావా లాంగ్వేజ్లో ఏ కీవర్డ్స్ ఉన్నాయో సేమ్ అవే గ్రూవీ దానిలో కూడా ఉంటాయి. లైక్ అసలు కీవర్డ్స్ అంటే ఏంటి? కీవర్డ్స్ వచ్చేసరికి నథింగ్ బట్ ఈ స్పెషల్ కీవర్డ్స్ అనమాట. స్పెషల్ వర్డ్స్ కానీ లేదా రిజర్వ్ వర్డ్స్, వీటిని చూడండి. హీజ్ లిస్ట్ ఆఫ్ కీవర్డ్స్ అని ఉంది. ఇవన్నీ లిస్ట్ ఆఫ్ కీవర్డ్స్. నెక్స్ట్ అసలు మామూలుగా కీవర్డ్స్ అంటే ఏంటంటే ఇవన్నీ ఒక రిజర్వ్డ్ అంటే దాన్ని రిజర్వ్ చేసుకున్న వర్డ్స్ అనమాట. ఇవన్నీ అంటే ఇప్పుడు ఇది క్లాస్ అబ్స్ట్రాక్ట్ ఉంది, ఇది మనం యూజ్ చేస్తే అది అంత ఇన్నర్గా ఏదైనా ఇన్నర్గా తన యొక్క ప్రక్రియను తన యొక్క ఇది ఉంటుంది, దానికి యూజ్ ఉంటుంది ఇంటర్నల్గా. దాని ఇంటర్నల్ ప్రాసెస్ దాన్ని ఇప్పుడు అబ్స్ట్రాక్ట్ అనే దానికి ఇంటర్నల్గా ఒక ప్రాసెస్ అనేది చేసి దీనికి జేడీకేలో అనేది ఇచ్చేస్తారనమాట. ఓకే, ఈ కీవర్డ్ అనేది సేమ్ దానికి యూజ్ చేస్తున్నాం. మళ్ళీ మనకి ఈ కీవర్డ్స్ అనేది వేరే వేరియబుల్ నేమ్ ఇవ్వడానికి అలా ఏమీ యూజ్ ఉండదు. ఈ కీవర్డ్ అనేది మన కీవర్డ్ ఇస్తే దానికంటూ ఒక ఇది ఉంటుంది, దానికి ఆ యొక్క ఇంటర్నల్ ప్రాసెస్ అని ఉంటుంది. అది ఆ కీవర్డ్ యూస్ చేయగానే మనము ఇంటర్నల్ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఒక వేరియబుల్ క్రియేట్ చేయాలి, లైక్ ఇంట్ ఏ ఈక్వల్ టు 10 అని ఇచ్చాము. ఇక్కడ ఏ అనేది మామూలుగా ఉండాలి కానీ ఇంట్ అనేది డేటా టైప్ అది కాదు. ఇంటి కీవర్డ్ బదులు మనము ఇప్పుడు కీవర్డ్స్ ఉన్నాయి కదా, అబ్స్ట్రాక్ట్, అసెట్, బూలియన్, బ్రేక్. ఇంట్ బ్రేక్ ఈక్వల్ టు 10 అని ఇవ్వకూడదు, అప్పుడు ఎర్రర్ త్రో చేస్తుంది. ఈ కీవర్డ్స్ అనేవి మనకి ఎక్కడ కావాలో అక్కడే యూజ్ చేయాలి, కానీ మన వేరియబుల్ నేమ్స్ కానీ క్లాస్ నేమ్స్ కానీ ఈ వేరియబుల్ ఇవ్వకూడదు. నేను క్లాస్ అనేది క్రియేట్ చేస్తాను, క్లాస్ ఈక్వల్ టు క్లాస్ అని ఇవ్వకూడదు, అప్పుడు క్లాస్ అనేది కీవర్డే, ఇది కీవర్డే కదా, ఎర్రర్ త్రో చేస్తుంది. మామూలుగా జావా లాంగ్వేజ్లో ఏ కీవర్డ్స్ ఉన్నాయంటే అబ్స్ట్రాక్ట్ ఉంది, బూలియన్ ఉంది. అసలు ఈ అబ్స్ట్రాక్ట్ అనే కీవర్డ్కి యూజ్ ఏంటంటే ఇప్పుడు అబ్స్ట్రాక్ట్ అనే కీవర్డ్ని యూజ్ చేసినప్పుడు అదేంటి ఒక క్లాస్ ఆర్ మెథడ్ని ఇంప్లిమెంట్ చేసి తర్వాత సబ్ క్లాసెస్గా ఇప్పుడు మనం ఏదైనా ఒక క్లాస్ అనేది అబ్స్ట్రాక్ట్ మెథడ్ అనేది ఇస్తే స్పెసిఫై దట్ ఏ క్లాస్ ఆర్ మెథడ్ విల్ బి ఇంప్లిమెంటెడ్ లేటర్ ఇన్ ఈ సబ్ క్లాస్. అంటే ఆ యొక్క అబ్స్ట్రాక్ట్ క్లాస్ అనేది తర్వాత ఒక సబ్ క్లాస్లో దానిలో ఇంప్లిమెంట్ అవుతుంది, దాని యొక్క బాడీ అనేది దానిలో ఇంప్లిమెంట్ అవుతుందని చెప్తుంది ఆ ఒక అబ్స్ట్రాక్ట్ కీవర్డ్ అనేది యూజ్ చేస్తే. నెక్స్ట్ ఇప్పుడు ఎసెట్ ఉంది, ఎసెట్ యూజ్ చేస్తే తర్వాత నెక్స్ట్ బూలియన్ అనేది ఒక డేటా టైప్. ఇప్పుడు మన యొక్క గురించి అది ట్రూ ఆ ఫాల్స్, మనం ఇచ్చిన ఒక స్టేట్మెంట్స్ అనేది ట్రూ ఆ ఫాల్స్ అని బూలియన్ అనే డేటా టైప్ అనేది అలా చూస్తుంది. అదే బ్రేకర్స్, ఇదేంటి కంట్రోల్ స్టేట్మెంట్ ఫర్ బ్రేకింగ్ అవుట్ ఆఫ్ లూప్స్. అది అక్కడ ఆ ఫర్ లూప్ అనేది యూజ్ చేసి, ఫర్ అనేది ఒక కీవర్డ్, ఆ లూప్ యూజ్ చేసినప్పుడు దాని యొక్క లూప్ అనేది బ్రేక్ అయిందో లేదో దాని యొక్క బ్రేకింగ్, ఆ లూప్ అనేది బ్రేకింగ్ చేసిన తర్వాత దానికి మన యొక్క కంట్రోల్ ఫ్లో అనేది బయటకు తీసుకొస్తున్నాను. బ్రేక్ అని యూజ్ చేస్తాను. బయట అంటే ఏ డేటా టైప్ దట్ కెన్ హోల్డ్ 8-bit డేటా వాల్యూస్ బయటని యూజ్ చేస్తాను. ఇలా ప్రైవేట్, పబ్లిక్ అంటే మనం యాక్సెస్ ఇవ్వచ్చు, ప్రైవేట్ అంటే మనం ఉన్న ప్యాకేజ్లోనే చూస్తాము, కానీ పబ్లిక్ అనేది ఏ ప్యాకేజ్ నుంచి అయినా సరే ఆ యొక్క క్లాస్ని కానీ ఆ డేటా టైప్స్ కానీ మనం యాక్సెస్ తీసుకోవచ్చు. కంట్రోల్ ట్రై ఇలా సెట్ డూ. నెక్స్ట్ ఇలా ఒక్కొక్క కీవర్డ్కి ఒక్కొక్క వర్క్ అనేది అసైన్ చేశారు, లైక్ ఇంటర్నల్గా దానికి ఒక ప్రాసెస్ అనేది ఉన్నది. అందుచేత మనం ఇవన్నీ మన డేటా న్యూ, ప్యాకేజ్, ప్రైవేట్, ప్రొటెక్ట్, పబ్లిక్, రిటర్న్, షార్ట్, స్టాటిక్, స్క్రిప్ట్, ఎక్స్టెండ్, సూపర్, వైడ్, ఇవన్నీ మనకి డేటా టైప్స్ ఇన్ జావా. గ్రూవీలో కూడా సేమ్ జావాలో ఏమున్నాయి, జావా లాగానే గ్రూవీలో ఒకటి సేమ్. మన గ్రూవీలో
గ్రూవీలో ఉన్న కీవర్డ్స్ చూద్దాం. నేను దాని యొక్క అఫీషియల్ వెబ్ పేజ్ అనేది ఓపెన్ చేశాను, వెబ్సైట్ అనేది. దీనిలో డాక్యుమెంటేషన్లోకి వెళ్ళి ఇక్కడ సింటెక్స్ క్లిక్ చేసి ఇక్కడ కీవర్డ్స్ ఉన్నాయి కదా, కీవర్డ్స్ నీకు ఈ జావా యొక్క లాంగ్వేజ్ కీవర్డ్స్ యొక్క లింక్ అండ్ అపాచీ గ్రూవీ ప్రోగ్రామింగ్ యొక్క కీవర్డ్స్ యొక్క లింక్స్ అనేది డిస్క్రిప్షన్లో పెడతాను. మీరు చూడండి, ఇక్కడ మనం చూడండి సేమ్ మన అసెట్ అనేది ఇవి కీవర్డ్స్ అనేవి మనకి గ్రూవీలో ఉన్న కీవర్డ్స్. ఇవి కీవర్డ్స్ యాజ్, అసెట్, బ్రేక్, కేస్, క్యాచ్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఒక ఎక్సెప్షన్ వచ్చింది, మనం ట్రై అనేది ఒక కీవర్డ్, ట్రై అనే దానిలో దాన్ని ఇచ్చేసి ఆ ఎక్సెప్షన్ వచ్చిన దాన్ని క్యాచ్ చేస్తాను అనమాట. క్లాస్, కంటిన్యూ, మనం ఏదైనా ఒక క్లాస్ని క్రియేట్ చేయడం క్లాస్ అని కీవర్డ్ అనేది యూజ్ చేస్తాం. డెఫ్ అనేది ఒక మెథడ్ క్రియేషన్. డిఫాల్ట్, డూ, ఎల్స్, ఇనమ్, ఎక్స్టెండ్స్, ఫాల్స్, ఫైనల్లీ, ఇవన్నీ సేమ్ మనకి ఏదైతే జావాలో ఉన్నాయి సేమ్ మ్యాక్సిమం దానిలో ఉన్నవే ఇక్కడ గ్రూవీ స్క్రిప్టింగ్లో కూడా ఉన్నాయి. అసలు ఒకసారి మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. నెక్స్ట్ ఐ ఓపెన్ మై గ్రూవీ కన్సోల్. గ్రూవీ కన్సోల్ అనేది ఓపెన్ చేశాను. ఇప్పుడు నేను ఒక క్లాస్ అనేది క్రియేట్ చేస్తున్నాను. చూడండి, క్లాస్ అనేది ఒక కీవర్డ్ కాబట్టి మనకి ఉన్న డేటా టైప్ అనేది చేంజ్ అయ్యింది. దానికి ఒక కలర్, క్లాస్ అని మనం రాసిన దాని కలర్ చేంజ్ అయ్యింది. ఇప్పుడు నేను ఏ క్లాస్ ఇవ్వాలన్నా డెమో అని క్లాస్ ఇస్తున్నాను. క్లాస్ అని డెమో ఇచ్చిన తర్వాత దీనిలో ఒక స్టాటిక్ అనే ఒక ఇంటిని ఇస్తున్నాను. స్టాటిక్ అనేది కూడా ఒక కీవర్డ్. ఓకే, స్టాటిక్ ఇంట్ ఐ. కీవర్డ్స్ అనేవి కలర్ చేంజ్ అవుతూ ఉంటాయి, అందుచేత మనకి అది కీవర్డా లేదని ఎలా తెలుసుకోవాలంటే స్టాటిక్ ఇంట్ ఐ. మనం ఇది కీవర్డ్ కాబట్టి బ్లూ కలర్లో చేంజ్ అయింది. డెమో ఈజ్ నాట్ కీవర్డ్. నార్మల్ మనం ఇచ్చుకున్నాం, మనం డెమో అనేది ఇచ్చుకోవచ్చు, మీ ఇష్టం, మీకు ఏ క్లాస్ నేమ్ కావాలని అది ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ అసెట్ డెమో డాట్ క్లాస్ and keyword exchange color, get declare, సింపుల్ ప్రోగ్రామ్ అంటే ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ రాస్తుంది. దీనికి ఎలా ఉంటుంది, దీని ఫ్లో ఎలా ఉంటుంది, కంట్రోల్ ఫ్లో అనేది ఎలా ఉంటుంది అనేది నెక్స్ట్ చెప్తాను. లైక్ మామూలుగా ఈ కీవర్డ్స్ అనేవి ఎలా కలర్ చేంజ్ అవుతాయి అని చూపించడానికి మీకు ఈ ప్రోగ్రామ్. ఐ డాట్ టైప్ ఇంటి డాట్ క్లాస్. ఓకే, ఈ ప్రోగ్రామ్లో చూడండి, ఇవన్నీ క్లాస్ అనేది ఒక కీవర్డ్, ఇది కలర్ చేంజ్ అయింది. స్టాటిక్ అనేది కీవర్డ్, కలర్ చేంజ్ అయింది. ఇంట్ అనేది కీవర్డ్, కలర్ చేంజ్ అయింది. అసెట్ అనేది కీవర్డ్, క్లాస్ ఆల్సో కీవర్డ్. అలా నెక్స్ట్ మనకి ఏముంది, ట్రూ ఇది చేంజ్ అండ్ ఫాల్స్, ట్రూ అనేది ఫాల్స్ అనేది, ఇవన్నీ ట్రై, ఇవన్నీ వచ్చేసరికి అంటే డిఫరెంట్ ఉంటుంది కలర్ ఖచ్చితంగా. ఇక్కడ మన దానిలో బ్లూ మనం టైప్ చేయగానే బ్లూ కలర్లో మాట్లాడంటే అది కంపల్సరీగా అది కీవర్డ్ అనమాట. ఇప్పుడు క్లాస్ డెమో కదా, ఇప్పుడు నేను క్లాస్ అని ఇవ్వకూడదు. మళ్ళీ చూడండి, ఇక్కడ స్టార్టింగ్ ఇంట్ టైప్ ఐ అని కాకుండా నేను వేరే ఇచ్చాను అనుకోండి, అది ఎర్రర్ త్రో చేస్తుంది. ఇంట్ టైప్ ఇంట్ లైక్ ఎర్రర్ అంటే కంపైల్ చేస్తే ఎర్రర్ త్రో చేస్తుంది. లైక్ క్లాస్ టైప్ క్లాస్ అని ఇవ్వకూడదు. నెక్స్ట్ డెమో డాట్ క్లాస్. ఓకే, బట్ ఇప్పుడు నేను ఒక వేరియబుల్ క్రియేట్ చేయను. ఇంటి టైప్ ఇవ్వ చూడండి, ఇప్పుడు చూపించిన కంపైల్ చేసినప్పుడు ఇంటి టైపు ట్రై ఈక్వల్ టు
మనం ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు ట్రై అని కీవర్డ్ ఇచ్చాను 1 ఇచ్చాను, ఇది ఎర్రర్ త్రో చేస్తుంది. ఎందుకంటే ట్రై అనేది ఒక కీవర్డ్, మన కంపైలర్స్ ఖచ్చితంగా ఎర్రర్ త్రో చేస్తుంది. ట్రై అనేది ఒక కీవర్డ్ అనే దాన్ని మనం ఇవ్వకూడదు. ఇప్పుడు ఇంటి రష్మి ఈక్వల్ 1 ఇవ్వచ్చు, అందుకని రష్మి ఈజ్ నాట్ కీవర్డ్, ఇట్ లైక్ నేమ్ అంతే. ఓకే, ఇవి కీవర్డ్స్ అనేవి మనకి గ్రూవీలో ఉంటాయి. ఓకే, ఈ రెండు యొక్క లింక్స్ నేను మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. ఈ కీవర్డ్స్ సంబంధించి ఒకసారి కీవర్డ్స్ ఒకసారి చూడండి. నెక్స్ట్ మనం ఈ వీడియోలో కీవర్డ్స్ చెప్పుకున్నాము. నెక్స్ట్ వీడియోలో కమెంట్ ఎలా చేయాలో, మనం అవసరం లేదని జావా ప్రోగ్రామ్లో గ్రూవీ ప్రోగ్రామ్లో ఎలా కమెంట్ చేయాలో చూద్దాము. ఓకే, ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ VLR Training. థ్యాంక్ యూ.